జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నర్సింగపూర్ గ్రామంలో చివరి రోజు మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ మొహర్రం పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అని, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. ఈ వేడుకలో గ్రామస్తులు, నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహాముత్తారం మండల్ నరసింగపూర్ గ్రామం, జిల్లా జయశంకర్. నరసింగపూర్ గ్రామంలో హిందువులు, ముస్లింలు కలిసి చాలా రోజుల సంధి పీరీల పండుగ మొహరం అనేది చాలా చిన్నగా చాలా పెద్దగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కావున ఏంటంటే ఇప్పుడు గ్రామ ప్రజలందరూ హిందువులు, ముస్లింలు కలిసి చాలా ఘనంగా చేసుకోవడానికి నిర్ణయించుకున్నది. కాబట్టి రాను ఇంకా పెరగడానికి అవకాశం ఉన్నది, కానీ తగ్గడానికే లేదు. కాబట్టి దయచేసి ఇంకా మాకు సహాయం ఎవరన్నా చేయాలనుకుంటే మా పీరీల పండుగ మొహరం గుడి గురించి కానీ ఎవరన్నా దయచేసి, మా హిందువులు ముస్లింలు కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ పీరీల మందిరం గురించి జర దయచేసి ఎవరైనా ఉంటే మాకు ఇక్కడ గుడి కట్టవలసి ఇవ్వవలసిందిగా మేము అందరం కలిసి కోరుకుంటున్నాం. కాబట్టి మా హిందువులు ముస్లింలు అందరికీ మాకు నమస్కారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తార్ మండల్ నర్సింగపూర్ గ్రామంలో కొన్ని ఏండ్ల తరబడి మొహరం పండుగ జరుపుకుంటున్నాం. ఏంటంటే దీని ఒక ప్రత్యేకత, హిందువులు ముస్లింలు అందరు కలిసి జరుపుకుంటున్న పండుగ. ఇది చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మాకు ఎవరైనా దాతలు ఉంటే మందిరం నిర్మించాల్సిందిగా కోరుతున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మహాముత్తారం మండలం నర్సింగాపూర్ గ్రామంలో మొహరం వేడుకలు 2 రోజుల క్రితం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మంచి గ్రామస్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ అయింది. ఇందుకు సహకరించినటువంటి పీరీల కమిటీ వాళ్లకు పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా రవి గారు, పరమావతి రాజు గారు, ఎండి మున్వర్ గారు, అదేవిధంగా ఇంకా వాళ్ళ కమిటీ సభ్యులు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. నర్సింగాపూర్ గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము.